ఛానల్ కి వెల్కమ్. మా పోరాటంతోటే రేవంత్ సర్కార్ దిగొచ్చింది అంటూ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. మరి ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతల వ్యవహారంలో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన సంగతి అయితే తెలిసిందే. మరి అక్కడ ఇల్లు కోల్పోయిన వారిలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని సర్కార్ అయితే ప్రకటించింది. మరి ఇక ఈ ఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత విమర్శలు అయితే వెలువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు వెలుగుమట్లకు చేరుకుని బాధితులకు అండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేశాయి. మరి ఇక ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అక్కడికి చేరుకుని బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని అయితే నిలదీశారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిన కవిత కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కవిత, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది పేదల ఇళ్లను కూలగొట్టిన అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సంయుక్త పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఇళ్లు కూల్చివేసిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది. ప్రజా పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయనే విషయం అయితే నిరూపితమైంది. 750 మంది ఇళ్లు కూల్చివేసి కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి తమకు అన్యాయం జరిగిందనే భావన వారిలో నెలకొన్నది. పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేశాము. ఇక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుంది. నిజ నిర్ధారణ కమిటీకి ప్రభుత్వాధికారాలు సంపూర్ణంగా సహకరించాలి అంటూ డిమాండ్ చేస్తాను అని కల్వకుంట్ల కవిత అయితే పేర్కొన్నారు. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.